ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనం. ఐజయా 43:2. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడుచుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. When thou passest through the waters, I'll be with thee, and through the rivers, they shall not overflow thee. When thou walkest through the fire, thou shalt not be burnt, neither shall the flame kindle upon thee. పిల్లరా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన దినాన్ని దేవుడు మనకి ఇచ్చారు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. మంచిది పిల్లరా, మరి యొక్క శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ఇక్కడ చూస్తున్నాం. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. అబ్బా, ఎలాంటి వాగ్దానం దేవుడు మనకి ఇచ్చారండి. ఒక విశ్వాస జీవితము మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు పిల్లరా, కష్టాలు నష్టాలు రావని కాదు, కానీ వాటి మధ్యలో దేవుడు మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరి, ఒకవేళ జలములు పడి వచ్చిన, అగ్నిలో మనం వెళ్ళిన, నదులు పొర్లి పారిన, వాటి మధ్యలో సహాయం చేయడానికి దేవుడు మనకి ఎప్పుడు ఉంటారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉండి ఒకవేళ నువ్వు వెళ్తున్నావేమో, అయితే జ్ఞాపకం చేసుకో, దేవుడు మనతో ఉంటాడని. దేవుడు మనతో ఉండాలి అంటే పరిపూర్ణంగా మీద ఆనుకోవాలి, విశ్వాసం కలిగి ఉండాలి, పాపం నుంచి శాపగ్రస్తమైన జీవితం నుంచి చేం చూడాలి పిల్లరా. అప్పుడే దేవుని యొక్క వాగ్దానాలు మా జీవితం నెరవేర్చబడతాయి. ఇలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాగ్దానంలో గొప్పవి, నమ్మదగినవి, సత్యమైనవి ప్రభువా. వాటిని ఎత్తిపట్టి మేము ప్రభువా క్లెయిమ్ చేసినప్పుడు మా జీవితాల్లో ఎలాంటి జీవితం కలిగి ఉంటాం ప్రభువా. ఇలాంటి కృపను మా ప్రతి ఒక్కరు దయచేయండి. ఒకవేళ ఉదయకాల సమయంలో మా ప్రియులు అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా, విశ్వాసంతో మీ వైపు చూసి రక్షణ పొందడానికి, సహాయం పొందడానికి, కృపను పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి ప్రతి ఒక్క అపాయం నుంచి తప్పించిన ఆయన సహాయం ఇచ్చేయమని, మీ యొక్క సన్నిధి, మీ యొక్క కృప మెండుగా ప్రతి కుటుంబంలో దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here this morning we read from Isaiah chapter 43 and verse 2. When you pass through the waters, I will be with you. And when you pass through the rivers, they shall not overwhelm you. This verse reminds us that God never promises a life free from trials, but He promises His unshakable presence in the midst of them. Whether we face overwhelming waters, raging rivers, or fiery trials, we are not alone. God Himself goes with us. Amen.